మురళీకృష్ణ, సో నేను సఫర్ అయ్యాను కదా, అందుకే కావచ్చు మీరు గనక బీజేపీని టార్గెట్ చేసి ఒక రెండు మాటలు గట్టిగా అనుంటే నిజంగా ఆవిడ సాటిస్ఫై అయ్యేవారేమో. అదే తన అక్కడ చెప్పాలనుకుంటున్నారు. చాలా క్లియర్గా అర్థమవుతోంది ఒక లైన్. అంటే రెండు విషయాలు, ఒకటి తను సఫర్ అయ్యాను కాబట్టి బీజేపీని గట్టిగా టార్గెట్ చేయండి అని చెప్పడం, రెండోది బీజేపీకి బీఆర్ఎస్కి పొత్తు కుదరబోతోంది అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం ఉందో దాన్ని బలంగా మీరు తిప్పికొట్టలేకపోయారు, కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడి మమ్మ అనిపించారు అన్నది కవిత ప్రధానంగా ప్రస్తావించిన అంశం. రెండు అంశాలు, ఒకటి ఈ పొత్తుకి ప్రచారానికి అంటే పొత్తు ప్రచారం ఏదైతే ఉందో దానికి బలమైనటువంటి కౌంటర్ ఇవ్వకపోవడం అనేది ఒక అంశం అయితే, రెండోది బీజేపీ తనని ఆ రకంగా కేసులో ఇరికిచ్చినప్పటికీ కూడా మీరు ఆ విషయాన్ని గట్టిగా ప్రస్తావించలేదని చెప్పి ప్రశ్నించడం అనేది రెండో అంశం. దీంతో పాటుగా ఎస్సీ వర్గీకరణ అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎస్సీ వర్గీకరణ అనేది చాలా ముఖ్య భూమిక పోషించేటువంటి అంశం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బీఆర్ఎస్ నాయకత్వమే ప్రారంభంలో రాష్ట్ర అసెంబ్లీలోనే ఒక తీర్మానం చేసింది ఎస్సీ వర్గీకరణ జరగాలి అని చెప్పి. కానీ అది అదర్ సైడ్ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా బలంగా మేమే ఈ అంశాన్ని పాజిటివ్ వేలో అంటే ఈ మొత్తం వర్గీకరణ జరిగేలాగా చర్యలకు తీసుకున్నాము అని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుందో ఆ ప్రచారానికి కూడా బలంగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం, బీజేపీ చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కేసీఆర్ వైపు నుంచి జరగలేదు అన్నది ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం. రెండోది వక్ఫ్కి సంబంధించి వక్ఫ్ బిల్కి సంబంధించి ప్రస్తావన ఎందుకోసం అంటే ఆ విషయాన్ని ప్రస్తావించాలి అని చెప్పి కవిత కోరుకుంది. బీఆర్ఎస్ నాయకత్వానికి మొదటి నుంచి కూడా ముస్లిం సామాజిక వర్గం నుంచి చాలా బలమైనటువంటి సపోర్ట్ ఉంటూ వచ్చింది. అది ఉద్యమ సందర్భంలో కావచ్చు, ఉద్యమ సందర్భంలో తర్వాత కావచ్చు, అది ఎంఐఎంతో పొత్తుకు సంబంధించి కావచ్చు, లేక ఓవరాల్గా ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి బీఆర్ఎస్ నాయకత్వానికి వస్తున్నటువంటి మద్దతు కావచ్చు. కానీ ఈ సందర్భంలో వైపు దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్లుకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే దాని గురించి ప్రస్తావించకపోవడం ఆ సామాజిక వర్గాల్ని ముఖ్యంగా ఇంప్రెస్ చేసేలాగా, వాళ్ళని కూడా కొంత సాటిస్ఫై చేసేలాగా ముస్లిం రిజర్వేషన్లకి సంబంధించిన వక్ఫ్ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని, వక్ఫ్ బిల్లుకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించకుండా ఉర్దూలో కూడా మాట్లాడకపోవడం అనేది ఇక్కడ ఒక కీలకమైన అంశమైనట్టుగా కవిత ఇక్కడ ప్రస్తావించారు అనేది కూడా మనం గమనించాల్సిన విషయం. అంటే ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో చాలా క్రిటికల్గా కవిత ఇక్కడ చెప్పారు. అంటే ఒక రకంగా చెప్తుంటారు బయట రాజకీయ వర్గాల్లో కావచ్చు, లేక బయట కూడా ఏదైనా ఒక మంచి మాట ఉంటే అది బహిరంగంగా చెప్పాలి, చెడ్డ మాట ఏదైనా ఉంటే అది లోపలికి పిలిచి చెవులో చెప్పాలి అని చెప్పి. కానీ కవిత అంది అదర్ సైడ్ రివర్స్లో ఈరోజు ఏవైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందో, పార్టీకి సంబంధించినటువంటి నెగిటివ్ అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక బహిరంగ లేఖ రూపంలోనో లేక ఆ లేఖ బయట మీడియాకి రిలీజ్ అయ్యేలాగానో ఒక లేఖ అనేది రాయడం అనేది చాలా కీలకమైన అంశం. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా కేసీఆర్తో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఏ రోజు కేసీఆర్ని బహిరంగంగా విమర్శించడం, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈటలు కూడా విమర్శించారు. సో బహిరంగంగా విమర్శించడం కానీ, ఆయన మాటకు ఎదురు చెప్పడం కానీ, ఆయన చేసిన పనిని క్వశ్చన్ చేయడం కానీ, ఆయనకి లేకపోతే ఎవరైనా ఎదురెళ్ళి సూక్తులు చెప్పడం కానీ ఇలాంటివి గతంలో మనం గత కొన్నేళ్లుగా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇది కూడా ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణలోకే వస్తుంది. మీరు అన్నట్టు మంచి మైక్లో చెప్పండి, చెడు చెవిలో చెప్పాలి ఖచ్చితంగా. మరి ఇప్పుడు అధినేత కూతురే ఇలా బహిరంగంగా పార్టీలో ఇలాంటివి జరుగుతున్నాయి, లేకపోతే కాస్త అసంతృప్తి ఉంది, మీరు మారాలి అని డైరెక్ట్గా చెప్పడం క్యాడర్కి ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ఖచ్చితంగా ఇది పార్టీకి కొంత ఇబ్బందికరమైన అంశమే. 100% ఇప్పుడు మొత్తం వ్యవహారంలో పార్టీ కొంత ఇరకాటంలో పడింది అని చెప్పి అనుకోవచ్చు. కానీ అసలు ఈ లేఖ ఎందుకు బయటకు వచ్చింది అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశం. ఎందుకంటే కేసీఆర్కి 2వ తేదీన కవిత రాసినటువంటి స్వదస్తూరితో రాసినటువంటి, తన చేతితో స్వయంగా రాసినటువంటి ఈ లేఖ ఇప్పుడు మీడియా బయటికి రావడం అనేది కూడా ఒక కీలకం. అది ఏ రకంగా వచ్చింది అంటే ఉద్దేశపూర్వకంగా కవిత సన్నిహితులు ఈ లేఖని బయటకు రిలీజ్ చేశారా, లేక కవిత సన్నిహితుల ద్వారా ఈ లేఖ రిలీజ్ కావాలని చెప్పి కవితే కోరుకున్నారా, ఏం జరిగింది అనేది ఇంకా ఈ వ్యవహారంలో తేలాల్సినటువంటి అంశం. కాబట్టి ఈ లేఖలో కవిత ప్రస్తావించిన అంశాలు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే, చాలా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు అయితే, ఆ లేఖ బయటికి రావడం కూడా ఇప్పుడు ఖచ్చితంగా చర్చకి కారణమయ్యేటువంటి అంశాలు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కవిత స్వయంగా మరొక 2 రోజుల్లో విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ఆమె హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ లేఖ గురించి ఖచ్చితంగా పార్టీ వేదిక మీద ఆమె వివరణ ఇస్తారా, లేక ఇప్పటికే గడిచిన కొన్ని రోజులుగా పార్టీ అవుట్ సైడ్గా ఆమె తను వ్యవహరిస్తున్నారు, పార్టీతో కొంత అంటిముట్టనట్టు ఉన్నారు అనేటువంటి ప్రచారానికి మరింత బోధం ఇచ్చేలాగా ఈ లేఖ మీద కూడా పార్టీ వేదిక మీద కాకుండా బహిరంగంగా ఒక వేరొక వేదిక మీద ఎక్కడైనా వివరణ ఇస్తారా, ఈ వ్యవహారం ఎట్లా టర్న్ అవుతుంది అనేది కూడా పార్టీలో ఖచ్చితంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి అంశం. కవిత వచ్చిన తర్వాత మొత్తం వ్యవహారంలో మరికొంత క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడుతోంది.
రైట్ మురళీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీలో కవిత పేరు చెప్తేనే ఒక ఫైర్ బ్రాండ్, ఇక తండ్రికి తగ్గ కూతురు, ఆ తండ్రికి తగ్గ వారసులు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు తెలంగాణ రాజకీయాల్లో. అలాంటి కవిత తన తండ్రితో నేరుగా మాట్లాడే అవకాశం ఉన్న కవిత ఏం చెప్పాలనుకుని ఇలా 6 పేజీల లెటర్ని కేసీఆర్కి రాశారు. మే 2న రాసిన లెటర్ ఈరోజు మే 22, అంటే 20 రోజుల తర్వాత ఈ లెటర్ ఇప్పుడు బయటకు ఎలా వచ్చింది? కావాలనే బయటకు వచ్చేలాగా చేశారా, లేకపోతే పొరపాటున బయటకు వచ్చిందా? అసలు ఈ లెటర్ ద్వారా కవిత పార్టీకి, తన తండ్రికి, లేకపోతే తన అన్నకి ఇండైరెక్ట్ గా గానీ డైరెక్ట్ గా గానీ ఏదైనా చెప్పాలనుకుంటున్నారు?